హలో ఏ మేఘనా, సంజయ్, నువ్వు నాకు కాల్ చేసావా? ఏ చేయకూడదా? అలా అని కాదు, ఎప్పుడు నేనే చేస్తా కదా. గుడ్ న్యూస్ చెప్దామని. చెప్పు. ఆన్సైట్ ప్రాజెక్ట్ ఓకే అయిపోయినట్టే. అంతా బాగుంటే ఒక 10-15 డేస్లో నీ ముందుంటా. దట్స్ రియల్లీ ఎ గుడ్ న్యూస్. యా. ఓకే, బాయ్. హాయ్. నువ్వేంటి ఇక్కడ? అదే ఇవాళ వీక్ ఆఫ్ కదా, ఓకే. ఆఫీస్ క్యాబ్స్ కూడా రావు కదా, సో నార్మల్ క్యాబ్లో వచ్చేసేదాన్ని కదా. అయినా నువ్వేంటి ఇక్కడ వెయిట్ చేస్తున్నావు? ఏదో సైట్ కొట్టేవాళ్ళలాగా. అంటే స్ట్రీట్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా, సో అంతే. సరే. నీకు ఇబ్బంది ఏం లేదు కదా? దేనికి? అంటే బైక్ ఎక్కడం ఇదంతా నీకు ఇబ్బంది అనుకుంటే నువ్వు ముందనుకున్నట్టు క్యాబ్లోనే వచ్చేసాయి. సరే. తారా, అలా కాదు. ఏంటి సంజయ్, ఎలాగో పిక్ చేసుకోవడానికే కదా వచ్చావు, మరి ఇబ్బంది ఇదంతా ఎందుకు? పద వెళ్దాం. మ్, ఏమైంది? బైక్ స్టార్ట్ అవ్వట్లేదు. ఏమో తారా. సరే, మరి ఇప్పుడు ఏం చేద్దాం? కంఫర్ట్. తారా, సారీ. నువ్వు మారినా నేను మారినా ఇంక ఇది మారదేమో. అదే నాకు కూడా ఎప్పుడు అర్థం కాదు. ఆ, కొన్ని థింగ్స్ అంతే, చేంజ్ అవ్వవు. అంతేనేమో. నువ్వు కంఫర్టే కదా. అదేంటో తారా, అప్పటి వరకు బాగానే ఉంది. కరెక్ట్గా నువ్వు ఎక్కగానే మేబీ నీ బండి మీద కూర్చునే అదృష్టం నాకు లేదేమో. అప్పుడు కూడా అంతే కదా, నీకు గుర్తుందా? హ్మ్, మేడం, డ్రెస్ మస్తుంది మేడం. మీరు సారు సూపర్ ఉన్నారు మేడం. నేలపై
తారా హ్మ్? తారా హ్మ్. తారా అది చెప్పు సంజయ్. అదే ప్రాజెక్ట్ ఇంటెల్లోనే అయిపోతుంది కదా. అయిపోతుంది. కార్తీక్ అండ్ లాస్య కూడా లేరు. అండ్ ఈరోజు అంతా మనమే చేయాలి. ఈరోజు డేట్ March 14 కదా. సో ఇంకా మనకి 1 వీక్ టైం ఉంది. హా, అయిపోతుంది. డోంట్ వరీ. ఓకే. సంజయ్, హా? నువ్వు ఇది చెప్పడానికి కాదు కదా వచ్చింది. ఏంటో చెప్పు. యాక్చువల్లీ తారా, ఈరోజు ఈ శారీలో నువ్వు చాలా బాగున్నావు. సంజయ్, హ్మ్. నా డ్రెస్ ఎలా ఉంది? నాట్ బ్యాడ్. నాట్ బ్యాడా? నాట్ బ్యాడ్ అంటే బానే ఉందని. బానే ఉందా? సరే బాగుంది. సరే బాగుందా? సే ఇప్పుడు ఏం చెప్పాలి నీకు? ఇప్పుడు నీకు నా వాల్యూ అర్థం కావట్లేదు. ఏదో ఒక రోజు అలా కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ ఉండిపోతావు చూడు, అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు పక్కనే ఉన్నాను కాబట్టి నీకు తెలియట్లేదు. ఆ, అంటే ఇందాక వాచ్మెన్ చెప్పడం కాదు. యాక్చువల్లీ ముందే చెప్దాం అనుకున్నా కానీ బైక్ స్టార్ట్ అవ్వకపోవడం, ఆటోలో అదంతా. థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. అంతే, ఇదే. 1 వీకే టైం ఉంది కదా, తమరు వెళ్తే నేను వర్క్ చేసుకుంటాను. ఓకే. తారా, తారా, హా సంజయ్, ఏంటి ఇక్కడ? ఏం లేదు. మార్నింగ్ నుంచి లోపల కూర్చొని టైర్డ్ అయిపోయాను. ఇక్కడంటే మంచి సిటీ వ్యూ కనిపిస్తుంది. ఓకే, నీకు కంఫర్ట్గానే ఉంది కదా? కంఫర్ట్ అంటే, కానీ ల్యాప్టాప్ పెట్టుకోవడానికి ఏదైనా ఉంటే బాగుండేది. సంజయ్, 1 minute. ఎక్కడికి? చెప్తాగు. ఇప్పుడు ఓకేనా? హ్యాపీగా వర్క్ చేసుకో. సంజయ్, ఆ, కానీ ఒకటి మిస్ అవుతుంది. ఏంటది? మేబీ అ గుడ్ కంపెనీ. ఇప్పుడు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయా?
సంజయ్ 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 సారీ. తారా ఏంటిది? హ్యాపీ బర్త్డే సంజయ్. ఓ షిట్. థ్యాంక్ యూ సో మచ్. కానీ ఈ టైంలో ఎందుకు ఎక్కడ దాకా వచ్చావు? నీ బర్త్డే రోజు ఎప్పుడైనా సరే నేనే ఫస్ట్ విష్ చేయాలి, నేనే ఫస్ట్ కేక్ కట్ చేయించాలి, సరేనా? థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే టు యూ. సంజయ్ 1 hour అలా బయటికి వెళ్దాం పద ప్లీజ్ దా. అరే రే, వేరే ప్లాన్స్ ఉన్నాయి తారా. పోనీ మనం రేపు వెళ్దామా? పక్కా? పక్కా వెళ్దాం. అయితే ఓకే. 1 minute 1 second. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఓకే బై బై. తారా, థ్యాంక్ యూ సో మచ్. ఏం లేదు. మరేం ఆలోచిస్తున్నావు? ఏమో తారా, నాకేం అర్థం కావట్లేదు. 3 weeks అవుతుంది అనుకుంటా మనం కలిసి వర్క్ చేస్తూ. కానీ నువ్వు అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలానే ఉన్నావు. మనం రిలేషన్లో ఉన్నప్పుడు ద వే యూ ఆర్ అండ్ హౌ యూ ట్రీటెడ్ మీ ఇప్పుడు కూడా ఎగ్జాక్ట్ అలానే ఉన్నావు. కానీ ఏదో సంథింగ్ కొత్తగా అనిపిస్తుంది. ఐ డోంట్ నో వై. ఇవే థింగ్స్ నువ్వు అప్పుడు కూడా చేసావు, కానీ ఇప్పుడు కలుగుతున్న ఈ ఫీలింగ్ అప్పుడు ఇప్పుడు నువ్వు చేస్తున్న ప్రతిదీ, ఈవెన్ సమ్టైమ్స్ జస్ట్ యువర్ ప్రజెన్స్ మేక్స్ మీ ఫీల్ సంథింగ్. ఏం అర్థం కావట్లేదు. నీ నెంబర్ అప్పుడే డిలీట్ చేశాను, కానీ నువ్వు ఇప్పుడు దాకా ఉంచుకున్నావు. ఐ నో ఇట్ సౌండ్స్ సిల్లీ, బట్ సరే ఇదంతా వదిలే. బర్త్డే గిఫ్ట్ ఏం కావాలి? బర్త్డే గిఫ్టా? ఏం అడిగినా ఇస్తావా? ఏది అడిగినా. సంజయ్ అడుగు. ఓకే, నాతో బైక్ రైడ్కి వస్తావా? బైక్ రైడా? హా, కానీ స్టార్ట్ అవుతుందా? సరే పద. ఏంటి రా. స్టార్ట్ అవుతుందంటావా?